మనిషి నీ చేతిలో ఉన్నది శక్తా లేక నీకు అప్పగించబడిన ఒక క్షణమా నువ్వు విశ్వాన్ని జయించావంటావు. నీ శ్వాసను నువ్వే సృష్టించావా? నక్షత్రాల మధ్య నీ పేరు ఎక్కడుంది? కాలపు సముద్రంలో నీ వయసెంత? నువ్వు గీసిన సరిహద్దులు భూమికి తెలుసా? నువ్వు పెట్టిన పేర్లు ఆకాశానికి తెలుసా? అన్నదంతా నిరాక కంటే ముందే ఉంది. నీ వెళ్ళిపోవుకి తర్వాత కూడా ఉంటుంది, నీ వెళ్ళిపోవుకి తర్వాత కూడా ఉంటుంది. అయితే ఎవరిది లోకం, ఎవరిది జీవం, ఎవరిది శ్వాస, ఎవరిది నాదం? నేనే గొప్పవాడినని మనిషి అనుకున్నాడు. ఒక్క శ్వాస ఆగగలే అతని గర్వం ఆగిపోయింది. నేనే అధిపతి మానిని మనిషి రాసుకున్నాడు. ఒక్క ఆల చక్రం తిరగగానే అతని పేరు చెరిగిపోయింది. హర హర మహాదేవ, నీ ముందు ఎత్తు లేదు, తక్కువ లేదు. శివమే శివం, శివమే శివం, శివమే శివం, శివమే శివం. రెక్కలకు ఆకాశం ఎవరు ఇచ్చారు? వేర్లకు భూమి ఎవరు ఇచ్చారు? అలలకు సముద్రం ఎవరు నేర్పారు? ఋతువులకు మార్పు ఎవరు చెప్పారు? ప్రకృతి ఎప్పుడు ఉపన్యాసం ఇవ్వదు. అయినా సృష్టి మొత్తం దాని భాషలో నడుస్తుంది. అయినా మనిషి నేర్చుకున్నాడు ఆకాశాన్ని కొలవం, కానీ తనలోని శూన్య